అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 31 డిసెంబర్ 2024. ఈరోజు రాత్రి 12 గంటలకు ఈ పూజ చేస్తే కొత్త ఏడాదిలో అదృష్టం మనదే అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రాత్రి 12 గంటలకు ఇలా లక్ష్మీదేవిని పూజించి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని పొందవచ్చు. డిసెంబర్ 31 మంగళవారం వచ్చింది. ఈ రోజున అర్ధరాత్రి 12 గంటలకు పూజ గదిలో ప్రత్యేకమైన విధానాలు పాటించడం వల్ల అనుకున్న ఐశ్వర్యం, అదృష్టం కలిసి వస్తుంది. 2025వ సంవత్సరం మొత్తం లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని మనకు జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ రోజున పాటించవలసిన విధి విధానాలు: తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లు అంతా శుభ్రం చేసుకుని తలంటు స్నానం చేసి ఉసిరి పొడి, నల్ల నువ్వులు కలిపిన 5 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేసి కుజుడి అనుగ్రహం లభిస్తుంది. అనంతరం పూజ గదిలో దక్షిణ దిక్కులో పీట ఏర్పాటు చేసి దాని మీద బియ్యపిండితో త్రిభుజాకారంలో ముగ్గు వేసి ఆ ముగ్గు మధ్యలో ఎర్రచందనంతో ఓం అనే అక్షరం రాసి దాని మీద మట్టి ప్రమిదను ఉంచి నువ్వుల నూనె పోసి 9 వత్తులను కలిపి ఒక వత్తిగా చేసి అది దక్షిణ దిక్కు వెలిగేలా దీపాన్ని వెలిగించాలి. అలాగే మంగళవారం రోజున నానబెట్టిన కందులు, బెల్లం కలిపి గోమాతకు తినిపించాలి. పూజ గదిలో అష్టలక్ష్మి, గజలక్ష్మి, కుడి చేత బంగారు నాణాలు వర్షిస్తున్న చిత్రపటం, ఈ మూడింటిలో ఏదైనా ఒక ఫోటోను పూజ గదిలో ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత గులాబీ పూలను అలంకరించాలి. ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఇలా వెలిగిస్తే కుబేరుడు, లక్ష్మీదేవి, గణపతి అనుగ్రహంతో అదృష్టము, ఐశ్వర్యము, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. దీపం వెలిగించిన తర్వాత మంచి సువాసన కలిగిన అగరబత్తులను వెలిగించాలి. ఆ తర్వాత లక్ష్మీదేవి చిత్రపటం వద్ద ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి. దీంతో పూజ పూర్తవుతుంది. ఒకవేళ ఇలా చేయడం వీలు కాని వారు కనకదార స్తోత్రం కానీ, లక్ష్మీ అష్టోత్తరం చదవడం వల్ల కానీ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. 2025 సంవత్సరం అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.